ఈరోజు ఒక మెసేజ్ చదివాను, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ రిటర్న్, బట్ విత్ ప్రేయర్స్ ఇట్ కెన్ బి రీరిటర్న్ అని చాలా మంచి మెసేజ్ అది. అంతా కూడా ముందుగానే తీర్మానం అయిపోయింది, కానీ మనం చేసే ప్రార్థనతో పుణ్యకార్యంతో మనం దాన్ని మళ్ళీ రాయొచ్చు, తిరిగి రాయొచ్చు అని. తిరిగి రాయటం అంటే ఏదో పూర్తిగా అంతా మారిపోతుంది, మళ్ళీ మనం పిల్లలుగా అయిపోయి మళ్ళీ అంతా కథ అంతా మారిపోతుంది అనే అభిప్రాయం కాదు. అలా కూడా జరిగింది, పూర్తి కథ అంతా కూడా రివైండ్ అయ్యి కూడా జరిగింది. అది అభిప్రాయం కాకుండా ఆ ప్రార్థన వల్ల మనకు ఎటువంటి బలం, శక్తి వస్తుంది అంటే జరిగిన దాన్ని మంచిగా తీసుకోవటం, పాజిటివ్గా తీసుకునే శక్తి మనకి వస్తుంది. అది ప్రార్థనకు ఉన్న శక్తి. ఏదైనా జరిగి ఉండని, ఏదైనా అయి ఉండని, ఇది మంచికే జరిగింది అనే ఒక ధైర్యం మనలో నిండటం, అటువంటి శక్తి ప్రార్థనకి, భక్తికి మాత్రమే ఉంది. అదే ఇక్కడ లీలాదేవి కథలో కూడా జరిగింది. లీలాదేవి ఆ పద్మరాజు శరీరం దగ్గరికి, అంటే పూర్వజన్మలోకి వెళ్ళింది అని చెప్పగానే లీలాదేవి, ఇక్కడ ఉన్న లీలాదేవి అడిగింది, అమ్మ స్థూల శరీరంతో ఎందుకు వెళ్ళలేకపోయింది, సూక్ష్మంగానే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అడిగినప్పుడు దానికి సమాధానం చెప్తూ, నిన్న వరం అంటే ఏమిటి, శాపం అంటే ఏమిటి, అనుగ్రహం అంటే ఏమిటి అనే విషయాలన్నీ చెప్పుకున్నాం. వరము, అనుగ్రహము మనకి మనం వదిలేసిన కర్మని గుర్తు చేస్తుంది, మళ్ళీ మనల్ని ఆ కర్మలోకి ప్రవేశపెడుతుంది. ఎక్కడి వరకు ఆగిపోయామో అక్కడి నుంచి మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది వరం అనేది. అటువంటి శక్తి వరానికి, అనుగ్రహానికి ఉంది. అంతేగాని కొత్తగా తయారు చేసేది కాదది. మన పూర్వ సంస్కారాన్ని మళ్ళీ మనకి గుర్తు చేస్తుంది వరం అనేది. ఎలాగైతే కంఠపాఠం చేసి బైహార్ట్ చేసిన పిల్లవాడు మరిచిపోయినప్పుడు వాడికి అందించగానే మళ్ళీ అదంతా గుర్తు చేసుకుని చెప్తాడో ఆ శ్లోకాన్ని, ఆ పాఠాన్ని, అలాగే గురు అనుగ్రహంతో, గురు కృపతో, దేవతానుగ్రహంతో, ఆ వరంతో మనకి పూర్వ సంస్కారం గుర్తొస్తుంది. ఆ పూర్వ సంస్కారాన్ని గుర్తు చేయటమే చాలా గొప్ప విషయం అని నిన్న మనం చెప్పుకున్నాము. ఈరోజు ఇంకా కొన్ని సమాధానాల్ని సరస్వతి అమ్మవారు చెప్తున్నది. యస్ సర్ప ప్రత్యయో రజ్వాం స కథం సర్పకార్యకృత్ ఆత్మన్యేవ హి యో నాస్తి తస్య కా కార్యకారిత. ఇక్కడ మర్చిపోయిన పిల్లవాడికి ఆ శ్లోకాన్ని అందివ్వంగానే వాడంతా చెప్తాడు అని సమాధానం చెప్పగానే ఒక సందేహం కలిగింది. ఏమిటది అంటే, అన్ని పనులు చేసే స్థూల దేహము తత్వబోధతో ఎలా బాధించబడుతుంది, ఈ స్థూల దేహం ఎట్లా ఎగిరిపోతుంది? తత్వబోధ కలిగింది సరే, జ్ఞానం కలిగింది సరే, కానీ పాంచభౌతిక శరీరం అనేది ఉంది కదా, ఇది ఎట్లా పోతుంది? ఇదైతే ఉంటుంది కదా, ఇది ఉన్నంత వరకు ఇదే నేను అనే భావన ఉంటుంది కదా అనే ప్రశ్న. దీనికి సమాధానమే ఆ అమ్మవారు చెప్పిన ఆ శ్లోకం. ఏమిటిది అంటే, రజ్జువునందు, అంటే రజ్జు అంటే ఒక తాడు, ఆ తాడులో సర్పభ్రాంతి కలుగుతున్నా కూడా అది సర్పంలాగా పని చేయటం లేదు. దానిలో మనకి సర్పభ్రాంతి కలిగింది. ఆ తాడును చూసి పామేమో అనుకున్నాం, కానీ అది పాము అనుకున్నంత మాత్రాన పాము అయిపోయిందా? అది లేదు కదా, అది పాము కాలేదు. పాము చేసే పనులేమీ అది చేయటం లేదు. స్వస్వరూపంలో లేనిది ఎలా కార్యాన్ని చేస్తుంది? స్వస్వరూపంలో నేను లేనిది కార్యం ఎలా చేస్తుంది? ఇదే యోగి దృష్టికి మన దృష్టికి ఉన్న తేడా. సామాన్యులు చూసేది ఇలా ఉంటుంది, యోగులు చూసేది అలా ఉంటుంది. అడిగింది ఆ లీలాదేవి, అడిగింది అనుకుని అమ్మవారే సమాధానం చెప్పింది. పోనీ ఏమని అడిగింది అంటే, ఈ స్థూలదేహం ఎట్లా పోతుందమ్మా అని అడిగింది. అడిగితే దానికి సమాధానం, అసలు ఉంటే కదా ఇది అని. ఉన్నదైతే పోతుందా ఉంటుందా అనే ప్రశ్న. అసలు ఉన్నది సూక్ష్మమైనది ఒకటే, దాన్ని నువ్వు తెలుసుకోకుండా ఇదేదో వేరేది ఉంది అనుకున్నావు కాబట్టి ఇది ఒకటి తయారైంది. ఇదే శాస్త్రం చెప్పేది, ఇదే ఆధ్యాత్మికం చెప్పేది.
ఉన్నదాన్ని చూడకుండా దాన్ని మరిచిపోయి వేరే ఉంది అనుకున్నావు, దాన్నే అనుభవించావు. అదే సంస్కారంలాగా అయింది. ఆ సంస్కారమే నీకు ఒక శరీరాన్ని ఇచ్చింది. ఇది జరిగింది మనకి. శరీరం రావటానికి కారణం ఏమిటి అంటే, శరీరాన్ని భావించి 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 శరీరం ఉంది 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 అనుకోవటం వల్ల ఆ శరీరం వచ్చింది అని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది. లేని దాన్ని ఉంది అనుకోవటం, ఇది ఎంత అమాయకత్వం, ఇది ఎంత అజ్ఞానం. ఇది ఇటువంటి స్థితిలో ఉన్నాము. లేనిది అసలు కార్యం ఎలా చేస్తుంది? తాడులో ఉన్న సర్పము సర్పం చేసే పనులు ఎలా చేస్తుంది? చేయదు కదా. అందువల్ల ఉన్న స్థూల దేహం ఎలా పోతుంది అనే ప్రశ్న సరి అయింది కాదు. అసలు ఆ ప్రశ్నే బాగలేదు అని దానికి సమాధానం చెప్పి, యస్త్వేతన్మృత ఇత్యేవ మిథ్యా సమనుభూయతే ప్రాగభ్యాసస్య పుష్టస్య నామైతత్ ప్రవిజృంభతే. మనం ఇప్పుడు చెప్పుకున్న విషయాన్నే భావన చేస్తూ ఉంటే మన యొక్క శాశ్వతత్వం మనకి తెలుస్తుంది. లేదా ఇప్పుడు పుట్టాను అప్పుడు పోయాను, ఇప్పుడు పుడతాను అప్పుడు పోతాను, ఇలాగే లిమిటెడ్గా ఉంటాం మనం. ఈ లిమిటెడ్గా ఉన్నప్పుడు మనం పరమాత్మని చూడలేం, పరబ్రహ్మ దర్శనం చేయలేం మనం. అందువల్ల నాకు పుట్టుక ఏమిటి, చావు ఏమిటి, ఈ రెండిటికి నేను అతీతుణ్ణి, ఈ రెండు లేనివాడిని అనే భావన మనలో సంపూర్ణంగా రావాలి. నేను పరమాత్మ స్వరూపంగా ఉన్నాను అని భావన చేస్తూ ఉండాలి, అనుకుంటూ ఉండాలి. అనుకుని 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 ఇది వచ్చినట్టుగా అది కూడా అనుకుని 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 నిదానంగా ఆ సూక్ష్మ శరీరం వస్తుంది. ఇది ఒక సాధన. ఆ సాధన ఉపాయాన్ని అక్కడ చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇంకొక సందేహం ఏమిటి అంటే, అయ్యా మీరు అన్నట్టుగా స్థూలదేహం అనేది లేనే లేదు. నువ్వు అన్నావు స్థూలదేహం అనేది లేనే లేదు. ఆ తాడులో పాము ఉందా? లేదు. ఉంది అనుకున్నావు నువ్వు. అలాగే స్థూలదేహం అనేది లేనే లేదు. అది అసత్యమైతే, నువ్వు అన్నట్టుగా అది అసత్యమే అనుకుందాం. అసత్యం అయితే వీళ్ళు తయారుగా లేరు పూర్తిగా ఒప్పుకోవటానికి. స్థూలదేహం పాంచభౌతిక శరీరం అసత్యం ఎట్లా అవుతుంది, పిచ్చి మాట ఇది అన్నట్టుగా వాళ్ళు సిద్ధంగా లేరు. ఇది అసత్యమైతే, అమ్మా నేను అడిగేది ప్రశ్న ఏమిటి అంటే, ఇది అసత్యమైతే వీడు మరణిస్తున్నాడు, వీడు పుడుతున్నాడు అని మనం వ్యవహారం చేస్తున్నాం కదా. ఈ వ్యవహారం అంతా ఎగిరిపోయింది కదా. అయ్యో వీళ్ళు గతించారు అంటే బాధపడుతున్నారు, పుట్టారంటే పండగ చేసుకుంటున్నారు. మరి ఇవన్నీ వ్యవహారాలు ఇంత జరుగుతూ ఉంటే నువ్వు అసలు స్థూలదేహమే లేదు అని చెప్తావే, ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనేది ప్రశ్న. వ్యవహారం అంతా ఎలా కుదురుతుంది? వ్యవహారం అంతా పోయింది, ఎగిరిపోయింది కదా అన్నప్పుడు వ్యవహారం లేదని చెప్పడమే కదా ఆధ్యాత్మికం. వ్యవహారం లేదు అని అనుకుని ఆధ్యాత్మికం వైపు మనస్సుని మళ్ళించటం. అందుకోసమే ఇది ఈ ప్రయత్నం అంతా, ఈ ఉపదేశం అంతా కూడా. ఇది మరణించింది లేదా ఈ శరీరం పోయింది, వీడు పోయాడు, ఈమె పోయింది అని అనుకోవటం ఉందే, ఇది మిథ్యానుభవము అంటారు. ఇది కొంచెం కష్టమైంది, మనం ఒప్పుకోవటం చాలా సమస్యగా ఉంటుంది. ఎందుకంటే మన పూర్వజులు పుట్టారు పోయారు అని వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, వాళ్ళ ఫోటోలు పెడుతున్నాం, పితృకార్యాలు చేస్తున్నాం. మరి ఇప్పుడు కూడా మనం కొంతమందిని చూస్తున్నాం, రావటం వెళ్ళటం, ఇవన్నీ కూడా మనకి తెలుసు ఈ శరీరం వచ్చింది, ఈ శరీరం ఎప్పుడో పోతుంది అని. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే మిథ్యానుభవం అని, అదే శాస్త్రంలో ఉన్న కష్టం అంతా అక్కడే ఉంది. ఇది మిథ్యానుభవము అని తెలుసుకోవాలి, అది విచిత్రం. మధ్యలో మరి ఈ పాంచభౌతిక శరీరం ఎట్లా వచ్చింది అంటే అదే అసలైన విషయం అంతా కూడా. ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని తెలుసుకోవటమే శాస్త్రం, అది తెలుసుకోవటమే ఆధ్యాత్మికం. ఈ గతించటము, ఈ రావటము పోవటము అనేది ఇది మిథ్యానుభవం. పూర్వాభ్యాసం వృద్ధి చెందటం వల్ల, ఆ సంస్కారం వల్ల ఇది కలుగుతోంది. పూర్వాభ్యాసం వల్ల ఇదంతా మన పూర్వాభ్యాసం, పూర్వ సంస్కారం. యోగులకి లేదు. భాగవతంలో ఒక ఘట్టం, ఆ ఘట్టంలో యముడు బాలుడిగా వచ్చి ఉపదేశం చేస్తాడు. ఎందుకు బాధపడుతున్నావు? యముడితోనే ఉపదేశం చేయించారు అక్కడ. యముడు అంటే మృత్యుదేవత. మృత్యుదేవత పనే అందరినీ పట్టుకెళ్ళిపోవటం, తీసుకెళ్ళిపోవటం. అటువంటి ఆ మృత్యుదేవతే యముడే వచ్చి, ఎందుకమ్మా బాధపడతావు, పోయారని ఎందుకు బాధపడతావు, వచ్చారని ఎందుకు బాధపడతావు, ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, మిథ్య వల్ల, మాయ వల్ల, నీ అజ్ఞానం వల్ల జరిగింది అని ఉపదేశం చేస్తాడు. చాలా విచిత్రమైన ఉపదేశం అది. మనకు అనిపిస్తుంది
వ్యవహారానికి విరుద్ధంగా ఉంది ఇది అని అనిపిస్తుంది. కానీ జ్ఞానులు ఆ వార్తని విని కూడా ఏం జరిగింది, ఇది ఇక్కడ కలిగింది ఏమిటి, ఎందుకు దుఃఖిస్తున్నాను, ఎందుకు దుఃఖించాలి అని ఆలోచన చేస్తారు ఆ సమయంలో. సామాన్యులైతే దుఃఖంలో మునిగిపోయి ఏడుస్తూ కూర్చుంటారు. ఇదే జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడా. ఈ అనుభవాన్ని కొంతమంది ప్రపంచంలో అర్థం చేసుకోలేకపోవచ్చు. మరి గట్టిగా మొండిగా ఉంటే కూడా వీడేమిటి రాక్షసులాగా ఉన్నాడు, వీడిది రాయి హృదయం, వీడిది ఎంత కఠినంగా ఉన్నాడు వీడు, ఈ వార్త విని కూడా వీడికి కన్నీళ్ళు రాలేదు అని అనుకుంటారు కొంతమంది. ఆ జ్ఞానం కలగకుండా రాయిలాగా ఉండటం తప్పే. జ్ఞానం కలిగిన తర్వాత అలాగే ఉంటారు. రాయి ఏమిటి, దీపం, అది రాయి కాదు. జ్ఞానం కలగకుండా కఠినంగా అసలు ఏ భావన లేకుండా పోతే పోయారులే అని ఉండటం అది అపరాధం. జ్ఞానం కలిగిన తర్వాత అది సహజంగా వస్తుంది. జ్ఞానం కలిగినప్పుడు కరుణ ఉండాలి, దయ ఉండాలి మనస్సులో, హృదయం అనేది కరగాలి. అది మనకి జ్ఞానం వైపుకి దారి చూపిస్తుంది. అందువల్ల జ్ఞానం కలిగితే సహజ సిద్ధం అది. జ్ఞానం కలగలేదు అంటే దయాకరుణ అనేవి జ్ఞానం కాదా అని ప్రశ్న వేయద్దు, అది చాలా పొరపాటు, తప్పు. అది దయాకరుణ అనేవి జ్ఞానానికి దారి చూపిస్తాయి, అది మనం మర్చిపోవద్దు. పూర్వాభ్యాసం వల్ల ఒక అభ్యాసం మనలో ఒక సంస్కారం ఏర్పడింది. ఏమిటి అంటే అట్లా మాట్లాడుతూ మనతో కలిసి అలా ఉన్నప్పుడు మనం జీవించి ఉన్నాడు అని అనుకోవటం, మనతో సంభాషణ వ్యవహారం లేదు అన్నప్పుడు లేరు అని అనుకోవటం, ఏడవటం, ఇది ఒక సంస్కారం. ఈ సంస్కారంతో మనం బాధపడుతూ ఉన్నాం. కొంతమంది ఉంటారు చూడండి, ఒక మధ్యస్థాయికి వెళ్ళిన వాళ్ళు. ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు, మా తాతగారు, మా పేరెంట్స్, అమ్మా నాన్నలు ఎప్పుడూ మాతోనే ఉన్నారు అని భావన చేస్తూ వారి కోసం సేవ చేసేవాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఇది మధ్యమ స్థాయి అయినా కూడా ఇది చాలా మంచి స్థాయి. వాళ్ళు ఎక్కడికి పోలేదే, నాతోనే ఉన్నారే, నా గురువు ఎప్పుడూ నాతోనే ఉన్నాడని గురువు పేరు మీద సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే గురువు శరీరంతో లేకపోయినా కూడా అలా గురువు పేరు మీద సేవ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఆయన నిత్యము శాశ్వతుడు, ఆయన ఎప్పుడూ ఉండేవాడు అని. ఇది ఒక జ్ఞానం, అద్భుతమైన అనుభవం. అది ఇక్కడ ఆ సంస్కారం వల్ల మనం రావటమో పోవటమో అనేది, ఆ వ్యవహారం చేస్తూ సుఖిస్తూ దుఃఖిస్తూ ఉన్నాము అని ఆ అమ్మవారు సమాధానం చెప్తూ, స్వానుభూతే జగజ్జాలే సుగమాహ సంస్మృతిభ్రమాహ నాణ్య సంకల్పితో నామ సర్గాద్యభ్యాస ఈదృశ. అందరికీ తమ తమ స్వానుభవంతో కలిగే జగత్తు, సృష్టి అంతా కూడా వారి వారి స్మృతి వల్ల కలిగిన భ్రమ వల్ల కలుగుతోందే కానీ మరొకరి సంకల్పంతో కలగటం లేదు. మన జన్మ, మన అనుభవము, ఇవన్నీ కూడా మన సంస్కారంతోనే వస్తున్నాయి. వేరే ఒకళ్ళ సంస్కారం మన మీద ప్రభావం చూపిస్తుందా? లేదు. మన సంస్కారం, మన పూర్వస్మృతి, మనం ఎలా అభ్యాసం చేశామో అది మన మీద ప్రభావం చూపిస్తుంది. అందువల్ల అర్థం చేసుకోవాల్సింది ఏమిటి ఇక్కడ అంటే, ఆధ్యాత్మిక శాస్త్రంలో మన సంస్కారం అనేది మనల్ని నడిపిస్తోంది. అందువల్ల సంస్కారాన్ని శుద్ధం చేసుకోవాలి. సంస్కార శుద్ధి అంటారు, అది చాలా ప్రధానమైంది, చాలా ముఖ్యమైనది. అంటే భావన, సరి అయిన భావన చేయటం, సరి అయిన థాట్స్ మనలో వస్తున్నాయా లేదా అని చూసుకోవటం, ఇది చాలా ప్రధానమైంది, చాలా ముఖ్యమైనది. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, వారి వారి స్వానుభవంతో కలిగే ఈ జగత్తు, ఈ సృష్టి అంతా కూడా, మన జగత్తు, మన సృష్టి మన స్వానుభవంతో కలుగుతోంది. జగత్తు ఎంతో ఉంది, చాలా విస్తారమైంది, చాలా పెద్దది అని చెప్పినా కూడా ఎవరి జగత్తు వాళ్ళకే, ఎవరి ప్రపంచం వాళ్ళకే. ఇది నా ప్రపంచం, ఇది వాడి ప్రపంచం, ఇది వీళ్ళ ప్రపంచం అని అంటాం మనం కూడా. ఎవరి ప్రపంచం వాళ్ళది, ఎవరి లోకం వారిది, ఎవరి గోల వారిది అంటారు కదా స్వామిజీ అప్పుడప్పుడు. ఎవరి గోల వారిది. ఈ గోళ అంటే, గోళ అనేది ఎలా వచ్చింది తెలుసా? గోళం అంటే ఏమిటి? సృష్టి అనే కదా, భూమి అనే కదా. గోళ అనేది అందువల్లే వచ్చింది. అంటే ఎవరి సృష్టి వారిది అని, ఎవరి గోళ వారిది అంటే ఎవరి సృష్టి వారిది అని అర్థం. ఎవరి సృష్టి వారిది, ఎవరి అనుభవం వాళ్ళది, ఎవరి లోకం వాళ్ళది. వాళ్ళ లోకాల్లో వాళ్ళు ఉంటారు. అందరితో కలిసి ఉన్నా కూడా ఎవరి లోకంలో వాళ్ళే ఉంటారు. ఎందుకు ఇది? ఇంత సృష్టి ఉన్నప్పుడు ఆ సృష్టికి అనుసరించి వీళ్ళు ఎందుకు ఉండటం లేదు అంటే, ఈ సృష్టి అంతా కూడా
మన అభ్యాసం మీద, మన అనుభవం మీద, మన సంస్కారం మీద ఆధారపడి ఉంది అని చెప్పేందుకోసమే. ఇది చాలదా మరి? సృష్టికి కారణం ఏది అంటే మన సంస్కారమే కారణం అని చెప్పేందుకు ఇది చాలదా? ఎవరి గోలలో వాళ్ళు ఉంటున్నారు కదా, ఎవరి లోకంలో వాళ్ళు ఉంటున్నారు కదా, దీన్ని బట్టి అర్థం చేసుకోవద్దా మనం అని అంటూ వేరే వారి సంకల్పంతో కలగటం లేదు. మనం పూర్వం అనుభవించిన జగత్తులోనే మనకు ఇప్పుడు స్మరణ రూపమైన భ్రమ పుడుతోంది. పూర్వంలో మనం చూసాం ఏదో ఒక జగత్తుని, ఏదో ఒక ప్రపంచాన్ని. అది దానిలో కొన్ని ఏవో గుర్తున్నాయి, కొన్ని మర్చిపోయాము. అలా గుర్తుంచుకున్నవి సంస్కారంగా మారాయి. సంస్కారంగా మారటం వల్ల అప్పుడు నేను ఏదో సాధన చేశాను, అప్పుడేదో జన్మలో దేనికోసమో నేను ప్రయత్నం చేశాను, ఏదో గొప్ప సాధనో లేకపోతే ఏదో కోరికలో వాటి కోసం నేను తాపత్రయపడ్డాను. ఇప్పుడు మళ్ళీ వాటిని తీర్చుకోవాలి అని వాడి బుద్ధిలో, మనస్సులో, ఆ జీవుల్లో ఎప్పుడైతే ఈ ఆలోచన ప్రవేశిస్తుందో దానికి తగ్గ జన్మ వాడికి మళ్ళీ వస్తుంది. ఇది అంతా మనం లోపల దాచుకుని ఉంటాం. సూక్ష్మాతి సూక్ష్మమైన జీవుడి మనస్సులో ఇది అంత దాగి ఉంటుంది. దాగి ఉన్నదాన్ని వాడు గుర్తు చేసుకుని మళ్ళీ దానికి సంబంధించిన జన్మని, దానికి ఎలా ఉంటే ఆ కోరికలు, ఆ సంకల్పాలు తీరుతాయో అటువంటి జన్మ మళ్ళీ వాడికి వస్తుంది అనేది ఇక్కడ శాస్త్రం. స్మరణ రూపమైన భ్రమ. చూసింది భ్రమే, అనుకున్నది భ్రమే. ఇప్పుడు మళ్ళీ అదే భ్రమలో పడి ఆ భ్రమనే తీర్చుకోవటానికి మళ్ళీ ఇంకొక భ్రమని పొంది మళ్ళీ జన్మిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇది? అందువల్ల ఆ భ్రమని పోగొట్టుకోవాలి, ఆ భ్రాంతిని పోగొట్టుకోవాలి. అది సద్గురు కృపతో కలిగిన జ్ఞానంతోనే పోతుంది, వేరే దానికి మార్గము లేదు. అంతేకాని వరశాపాలు ఇచ్చేవారు కానీ, హిరణ్యగర్భాది దేవతలు కానీ చేసే సంకల్పంతో ఇలా సృష్టి జరిగింది అని భావించరాదు. వారి వల్ల ఈ సృష్టి జరిగింది అని అనుకోకూడదు అని అమ్మవారు చెప్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇదంతా భగవంతుడు సృష్టి చేశాడు అని చెప్తున్నారు. పురాణాల్లో మనం చాలాసార్లు వింటున్నాము. మరి ఆయన సృష్టి చేయకపోతే ఆయన అధీనంలో మనం ఎలా ఉంటాము? అందరినీ ఆయనే నడిపిస్తున్నాడు, సృష్టి స్థితి లయకారకుడు ఆయనే అని అంటున్నారు కదా. అంటే అది సత్యమే, దాంట్లో ఏమాత్రమూ సందేహం లేదు. భగవంతుడే సృష్టి చేసింది. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? జీవుడే భగవంతుడు కదా, జీవస్వరూపంలోనే భగవంతుడు ఉన్నాడు కదా. మరి భగవంతుడే సృష్టి చేసినట్టు కాకపోతే ఇంకెవరు చేసినట్టు? భగవంతుడి కానిది ఏదీ లేదు. ఏదీ లేనప్పుడు ఆ జీవుడు సృష్టి కూడా భగవంతుడి సృష్టి అయింది కదా. అందువల్ల అది అసత్యం కాలేదు. భక్తి మార్గంలో అది చాలా ఉపయోగపడుతుంది. ఆయన సృష్టి చేసిన వాడు కాబట్టి ఈ అల్పమైన తుచ్చమైన ఈ ప్రపంచం నుంచి మనస్సుని మళ్ళించి భగవంతుడి వైపు మనస్సుని నిలిపి ఆయన్ని భక్తిగా ప్రార్థన చేస్తే ఆ భగవంతుడి అనుగ్రహంతో మనకి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మధ్యమ స్థాయి వారి కోసం భగవంతుడు సృష్టి చేశారు అని చెప్తారు. దానిలో అసత్యం ఏమీ లేదు, సత్యమే. కానీ ఇక్కడ ఈ సందర్భంలో దానికి మనం సమాధానం చెప్పుకోవాల్సింది ఎలా అంటే ఇలా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు స్పష్టంగా నాణ్య సంకల్పితో నామ సర్గాది అభ్యాస ఈదృశ, ఇది నాణ్య సంకల్పితము అంటే ఇంకొకళ్ళు సంకల్పం చేయగా వచ్చిన జగత్తు కాదు ఇది. నీ జన్మ, నీ సృష్టి, నీ లోకము నువ్వు సంకల్పిస్తేనే వచ్చింది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే మరి అయితే భగవంతుడు చేసేదేముంది అని ప్రశ్న వస్తుంది కదా. అందుకోసం మనం సమాధానం చెప్పుకున్నాం. ఆయా సందర్భాన్ని బట్టి ఆయా స్థాయిల్లో ఎవరెవరైతే ఉంటారో వారి కోసం ఉపదేశం చేస్తారు. ఆ స్థాయి దాటిన తరువాత అది అసత్యం అవుతుంది అని కాదు, అది సత్యమే. ఎందుకంటే దాన్ని దాటే మనం వచ్చాం కాబట్టి ఆ తలుపు దాటి లోపలికి వచ్చిన తర్వాత ఆ తలుపుతో పని లేదు, మనకి అయిపోయింది. ఆ ద్వారం దాటేసాం. దాటేసినంత మాత్రాన ఆ ద్వారం లేదు అంటామా? లేదు. మనం అసలు బయటికి పోం, లోపలికి వచ్చేసాము, ఈ ద్వారంలోనే ఉంటాము, బయటికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఆ ద్వారం లేదనం కదా మనం. ఆ ద్వారం ఉంది, ఎందుకంటే అది దాటి వచ్చాం మనం. అందువల్ల ఆ ద్వారం అది దాటి వచ్చే వాళ్ళ కోసం అవసరమే. అందువల్ల దాన్ని నిందించరాదు, అది లేదు అని అనకూడదు. అందువల్ల భక్తి లేదు అనేది చెప్పేది కాదు జ్ఞాన మార్గం. భక్తితోనే జ్ఞాన మార్గానికి వెళ్తాం మనం. భక్తి మనల్ని జ్ఞాన మార్గంలోకి తీసుకువెళ్తుంది. అందువల్ల భక్తి గరీయసి, అన్ని సాధనలోకి భక్తి అనేది చాలా గొప్పది, దానికన్నా గొప్ప సాధన లేదు అని చెప్పారు శాస్త్రజ్ఞులు, మహాత్ములు, పెద్దలందరూ కూడా, మన సద్గురువులు కూడా మనకు అదే బోధిస్తూ ఉన్నారు.
అందువల్ల దానికి ఇక్కడ అలా సమన్వయం చేసుకుంటూ సృష్టి స్థితి లయాల స్వరూపము ఇలాగే ఉంటుంది అని అర్థం చేసుకో అని చెప్పారు. దాని తరువాత అంతరనుభూయమానా సంస్మృతయ బాహ్యభూతజాలానాం అవిదిత వేద్యదృశామపి దూరే పుంసామి వైందవం బింబం. ఇక్కడ ఇంకొక ప్రశ్న వచ్చింది. అమ్మా, మీరు చెప్పినట్టుగా దాన్ని బట్టి చూస్తే ఈ సంసారము సృష్టి అనేది లోపలి వాసనా స్వరూపమే అయి ఉంది. అంటే మనలో ఉన్న ఆ వాసనలు బట్టే ఈ సృష్టి అనేది వేరేగా లేదు. మనలో ఉన్న వాసనే మనకి సృష్టిగా కనిపిస్తోంది. మనలో ఉన్న వాసనే మనకి దుఃఖానికి సుఖానికి కారణమవుతోంది. ఇది దుఃఖము అని అనుకునే వాసన మనలో ఉంది కాబట్టి అది దుఃఖమైంది. ఇది సుఖము అనుకునే వాసన మనలో ఉంటే అది సుఖమే అవుతుంది. ఇదే ప్రపంచం అంటే. ఎంత అద్భుతమైన మాట అది. దాని మీద భావన చేయాలి మనం. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి అంటే దాని మీద భావన చేయాలి. ఓహో, ఇది అంతా కూడా నాలో ఉన్న వాసన వల్ల అవుతోంది అంటే సత్యమే అది. మనం ఆ మురిగుంట దగ్గర ఉండలేం. భయంకరమైన వాసన. దగ్గర వెళ్తున్నప్పుడే ముక్కు మూసుకుంటాం మనం. అంత తట్టుకోలేని వాసన. అదే అక్కడే ఉన్న జంతుజాలం, అక్కడే ఉన్న పందులు అనుభవిస్తూ ఉంటాయి ఆనందంగా. ఓహో, ఈ వాసనే బాగుంది అని. ఇదేమిటి విచిత్రం. దానికి ఉన్న ముక్కు ఒకటే, అది వాసన చూసే శక్తి ఒకటే, మన శరీరం ఒకటే, మనకున్న ముక్కు ఒకటే, మనం వాసన చూసే విధానం ఒకటే, అన్నీ ఒకటే. అక్కడ ఉన్న వస్తువు ఒకటే. వస్తువు అయినా మార్చారా? లేదు. కానీ దానికి అది సుఖంగా ఉంది, మనకు అది దుఃఖంగా ఉంది. విచిత్రం. అట్లా అని పోయి మురిగుంట దగ్గర కూర్చుని వాసన చూడమని కాదు అభిప్రాయం. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఓహో, ఇది లోపల ఉన్న వాసన చేసే పని. అదే జలుబు చేసింది, వాసనే రాలేదు మనకి, ఏ వాసన లేదు. జ్వరం చేసింది, ఏ రుచి లేదు. విచిత్రం. అప్పటి వరకు రుచిగా ఉన్నది ఎగిరిపోయింది. ఎందుకు అంటే జ్వరం అనే వాసన ఒకటి వచ్చింది అక్కడ. అదే అంటే సైన్స్నే మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినప్పుడు, ఆధ్యాత్మికాన్ని పోనీ సైన్స్గా ఆలోచన చేసినప్పుడు మనకు అది ఇంకా ఆ దారిని సులభం చేస్తుంది. ఇదే కదా వాసన. నీ వాసన వల్ల ఈ ప్రపంచమంతా కూడా జరుగుతోంది అని నువ్వు చెప్పావు. అంటే ఈ ప్రపంచమంతా లోపలే ఉంది, బయట ఉన్నట్టుగా కనిపిస్తోంది అని నువ్వు చెప్పావు. చాలా మంచిదే మాట. కానీ ఇది బయట ఉన్నట్టుగానే కనిపిస్తోంది. దీనికి కారణం ఏమిటి? ఇది లోపల ఉన్నట్టుగా ఎవరికీ కనిపించటం లేదు, బయట ఉన్నట్టుగా కనిపిస్తోంది. బయట ఉన్నది నేను లోపల చూస్తున్నాను. లోపల ఎవరు చూస్తున్నారండి? ప్రపంచంలో ఎవరు చూడటం లేదు. అందరూ బయట ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈ బయట ఉన్న ప్రపంచమే బయటగానే కనిపిస్తోంది. నువ్వేమో లోపల ఉండి బయటికి వెళ్తోంది అంటున్నావు. అద్దంలో మన రూపం కనిపించిందండి. అద్దంలో రూపం ఎలా కనిపించింది? ఎక్కడి నుంచి కనిపించింది? మనలో ఉన్న రూపమే అద్దంలో పడి కదా కనిపిస్తోంది. లేకపోతే అద్దంలో ఎలా కనిపిస్తుంది? నువ్వు చూడకపోతే లేదా నువ్వు చూడలేకపోతే అద్దంలో నీ రూపం ఎలా కనిపిస్తుంది? కళ్ళు మూసుకున్నావు, అద్దం ముందు ఉంది రూపం, అద్దంలో ఉంది రూపం, నీకు కనిపించటం లేదే. కళ్ళు మూసుకున్నావు. కళ్ళు తెరవంగానే నీ కన్ను బాగుంటే, నీ దృష్టి బాగుంటే, నువ్వు చూడగలిగితే, చూసే శక్తి నీకుంటే ఆ దర్పణంలో, ఆ అద్దంలో ఉన్న రూపం నీకు కనిపిస్తోంది. ఏమిటి కారణం దీనికి? అందుకనే దక్షిణామూర్తి స్తోత్రము చివరిలో చెప్తారు, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని. ఒక నమస్కారం భక్తిలాగా. కానీ ముందున్న ఆ 3 పాదాలు వేదాంతమే, ఆధ్యాత్మికమే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్న ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా ఎస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవా అద్వయం. లోపల ఉన్నదాన్నే బయట ఉన్నట్టుగా. ఎంత అద్భుతమైన స్తోత్రం అండి అది. పిల్లలకి నేర్పించాలి, పిల్లలతో చదివించాలి. అది ఎంత గొప్ప సైన్స్ అది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం. ఇక్కడ అన్వయం చేసుకోవాలి దాన్ని. నిజాంతర్గతం, తనలో ఉన్న ప్రపంచాన్నే బయట ఉన్నదిగా చూస్తున్నాడు తాను. అద్దమే నిదర్శనం అంతే దీనికి. అద్దమే దృష్టాంతం. అద్దంలో ఉన్న నీ రూపము నీ వల్ల కనిపిస్తోందా? అద్దం వల్ల కనిపిస్తోందా? నీ వల్లే కనిపిస్తోంది, అద్దం వల్ల కనిపించటం లేదు. లేదండి అద్దం ఉంది ముందు అందుకనే కనిపిస్తోంది అని చెప్పరాదు మనం. ఎందుకంటే బాగా పాలిష్ చేసిన ఒక మార్బుల్ రాయి ముందు నించుంటే కూడా మన రూపం కనిపిస్తుంది. అద్దం వల్ల కనిపిస్తోంది అని అనరాదు. చాలా పొరపాటుది.
మరి మట్టిలో కనిపించటం లేదంటే మట్టికి ఆ రూపాన్ని తీసుకునే శక్తి లేదు, అది వేరే విషయం, అది ఒక నియమం అది. కానీ అద్దంలో కనిపించే నీ రూపము అద్దం వల్ల కనిపించటం లేదు, నీ వల్ల కనిపిస్తోంది. నువ్వు చూస్తున్నావు కాబట్టి కనిపిస్తోంది, నీలో ఆ రూపం ఉన్నది కాబట్టి కనిపిస్తోంది. ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం. అద్దమే, అందుకనే ఆ మంగళ ద్రవ్యాలప్పుడు అద్దం చూసుకునే ఒక పద్ధతి పెట్టారు. అద్దం చూస్తున్నప్పుడు ఇది ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఆ అమ్మవారి కుంకుమో లేకపోతే విభూతియో గంధమో పెట్టుకుంటే చాలా మంచిది, అది కూడా ఆధ్యాత్మిక చింతనే. అందుకనే అన్ని పూజల్లోనూ చివరిలో దర్పణం చూపిస్తారు. అమ్మవారికి కానీ ఏ అర్చనలో అయినా కూడా దర్పణం దర్శయామి. ఎందుకని అంటే అక్కడ మనం ఆ దర్పణం చూపించే సన్నివేశంలో ఆ సందర్భంలో కొద్దిగా ఆధ్యాత్మికాన్ని చర్చ చేయాలి. ఓహో, ఇది అంతా నాలో లేకపోతే అక్కడ ఎలా కనిపిస్తుంది? నాలో ఉన్నది కాబట్టి అది కనిపిస్తోంది. లేదు, దృష్టి లేదు, చూడలేరు, వాళ్ళకి ఏదో కంటి దోషం వచ్చింది, అటువంటి వాళ్ళకి కనిపించటం లేదంటే వాళ్ళకి ఉంది, వాళ్ళు అక్కడ చూడలేకపోతున్నారు అంత. ఇదివరకు చూసి ఇప్పుడు కంటి దోషం వచ్చిందనుకోండి, వాళ్ళు అద్దం ముందు నించున్నారనుకోండి, వాళ్ళకేదో బ్లర్గా కనిపిస్తోంది అనుకోండి, లేదా అసలే కనిపించటం లేదనుకోండి, కానీ ఊహించగలరు. నా ఊహ కూడా నీలో ఉన్నదే కదా, నా ఊహ కూడా నీలో పుట్టిన సృష్టే కదా. అది ఆ దృష్టాంతాన్ని మరి అంత లోతుగా వెళ్ళకూడదు, అంతవరకు మాత్రం మనకి ఎక్కడి వరకు ఉపయోగపడుతుందో అంతవరకు తీసుకోవాలి. ఇక్కడ ఈ దృష్టితో ఆలోచన చేస్తే అద్దంలో కనిపించే మన రూపము మనలో ఉండబట్టే కనిపిస్తోంది, అద్దంలో ఉంది కాబట్టి కనిపించటం లేదు. అలాగే ఈ ప్రపంచం అంతా కూడా మనలో ఉంది కాబట్టి అద్దంలో కనిపించినట్టుగా కనిపిస్తోంది. మనలో లేకపోతే ఈ ప్రపంచం కనిపించదు. వాడి లోకమే వేరే అండి, వాడి ప్రపంచమే వేరే అండి అంటారు ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు. ఒకే కుటుంబంలో ఒక 5-6 ఉంటే వాళ్ళలో ఒకడే వేరేగా ఉన్నాడనుకో, వాడి ప్రపంచమే వేరే, వాడి లోకమే వేరే, వాడు చూసేదే వేరే. అలాగే మనం కూడా మన దృష్టిని ఎందుకు మార్చుకోరాదు? ఎందుకు మార్చుకోలేము? సృష్టి విషయంలో ఎందుకు తాపత్రయపడతాం మనము? ఎందుకు దుఃఖిస్తాము? పరమాత్మని, భగవంతుడిని, సద్గురువుని చూడలేకపోతున్నాం కాబట్టి దుఃఖిస్తాం. అందువల్ల దృష్టిని మార్చుకునే ప్రయత్నం చేద్దాం. అది బయట ఉన్నట్టుగానే కనిపిస్తోంది. దీనికి కారణం ఏమిటి అంటే తత్వం తెలియని వారికి ఈ సృష్టి బయట ఉన్నట్టుగా కనిపించినా కూడా ఇవన్నీ కూడా లోపలే అనుభవించబడుతున్నాయి అని తెలుసుకోవాలి. అందుకనే మొదటిసారి అద్దం చూసినప్పుడు భయపడతాడు పిల్లవాడు. కోతులు చూసారా లేదా మీరు? కోతులు అప్పుడప్పుడు వచ్చి ఈ కార్ పార్కింగ్లోనూ స్కూటర్లు నిలిపిన చోట వస్తాయి. వచ్చి అక్కడ అద్దం ఉంటుంది కదా, ఆ అద్దంలో ముఖం చూసుకొని భయపడతాయి, ఫస్ట్ పారిపోతాయి అక్కడి నుంచి, మళ్ళీ వస్తాయి, ఏదో లోపల వేరే కోత ఏమైనా ఉందేమో అని వచ్చి దాన్ని రక్కి గీకి ఎంత చూసి ఎప్పటికీ అది కదలకపోతే ఇలాంటి అది కూడా అలాగే ఉంటుంది కదా, పట్టుకున్నట్టుగా గీకినట్టుగా భయపడుతుంది. ఓహో, లోపల నుంచి ఇంకొక కోతి నన్ను అటాక్ చేస్తుందేమో భయపడుతుంది. తర్వాత అభ్యాసం అయిన తర్వాత ఓహో, లోపల కోతి లేదు, ఇది ఈ కోతి చేసే పనే ఆ కోతి చేస్తుంది అని తెలుసుకుంటూ. అలాగే ప్రారంభంలో పిల్లవాడు కూడా అద్దం చూసి భయపడతాడు. కొంతమంది పిల్లలు మొదటిసారి అద్దం చూసిన పిల్లలు భయపడతారు, ఎవరిది అని. లేదా కొంతమంది ఆడుకుంటారు, ఆ పిల్లవాడు కూడా నాతో ఆడుతున్నాడు అనే అభిప్రాయంతో. కానీ తెలుసుకున్న తర్వాత తెలిసిన పెద్దలు ఏమంటారు? లోపల ఇంకొకడు వచ్చి మాట్లాడుతున్నాడు అంటారా? లేదు కదా, ఈ బయటవాడే లోపల కనిపిస్తున్నాడు అని అంటాడు. అలాగే తెలిసిన వాడికి ఇది లోపలే ఉన్న ప్రపంచము, తెలియని వాడికి ఇది బయట ఉన్న ప్రపంచం. మొదటిసారి చూసే కోతికి ఇది బయట కోతి, అలవాటైన కోతికి ఇది లోపలి కోతి. ఓహో, ఇది లోపలి కోతే, ఇది బయటకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. అలాగే సృష్టి కూడా అంతే. సృష్టి అనేది లోపల ఉన్న కోతి, ఇది బయట ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే ఇదంతా కూడా మనస్సు నుంచే విస్తరించిన సృష్టి, మనస్సు వల్లే వచ్చిన సృష్టి. ఓహో, అయితే మనస్సే మూలము దీనికి. ఏం చేయాలైతే మనస్సుని బాగు చేయాలి, మనస్సుని ఏకాగ్రం చేయాలి, మనస్సుని లగ్నం చేయాలి, మనస్సుని లయం చేయాలి, మనస్సుని నాశనం చేసేసేయాలి. నాశనం అంటే ఏమిటి? కాల్చేయటం కాదు. మనస్సే లేదండి వీడికి అంటారు, అలా కాదు. నాశనం ఎప్పుడవుతుంది? మనస్సు అది పోయేది కాదు, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. మరి ఎలా పోతుంది?
దీన్ని తీసుకెళ్ళి పరమాత్మలో కలిపేసినప్పుడు, భగవంతుడిలో లయం చేసినప్పుడు నాశనమే. లయం లయం అంటే కలిసిపోవటం. ఒక చెంచా నీళ్ళు తీసుకెళ్ళి సముద్రంలో వేశాం, నీళ్లు నాశనం అయ్యాయా అండి? నాశనం కాలేదు. ఏమయ్యాయి? సముద్రంలో కలిసిపోయాయి, సముద్రంలో లయం అయిపోయాయి. అలాగే నీ మనస్సుని తీసుకెళ్ళి పరమాత్మలో లయం చేయటం అంటే మనోనాశమే. మనోలయం అంటే మనోనాశమే, మనోనాశనం అంటే మనోలయమే, అంతే. అందువల్లే ఆ పరమేశ్వరుణ్ణి లయకారకుడు అని పిలుస్తారు, సంహారకారకుడు అని కూడా పిలుస్తారు, నాశకారకుడు అని కూడా పిలుస్తారు. సృష్టి స్థితి లయాలు అంటారే, వాటిలో ఆ లయాన్ని చేసేవాడు. అర్థం ఒకటే, చెంచా నీళ్ళు తీసుకెళ్ళి సముద్రంలో వేసినట్టుగా అంతే. ఇవే నీళ్ళు అక్కడ కలిసిపోయాయి అంతే. ఇప్పుడు మళ్ళీ తీయమంటే ఇంక రావు. ఒక్కసారి మనస్సు లయం అయిపోతే, ఒకసారి మనస్సు లగ్నం అయిపోతే ఇక అది మళ్ళీ రాదు. ఆ ఒకసారి లయం అవటమే చాలా కష్టం. దానికోసమే ప్రయత్నం చేయాలి మనం. వెళ్ళిపోయిన తర్వాత నా చెంచా నీళ్ళు నాకు కావాల్సిందేంటి, తీసిస్తారా? సముద్రంలో సముద్రం నీళ్ళే వస్తాయి. మళ్ళీ తీసి పక్కన పెట్టుకుంటే ఓహో ఇది తర్వాత ఇది చెంచా నీరు అంటాం మనం. ఎందుకని అంటే ఆ చెంచాలో తీసి పెట్టుకున్నాం కాబట్టి. ఆ చెంచా కూడా అనుకుంటుంది ఓహో ఇది నా నీరు అని. విచిత్రం. అదే అయింది ఇక్కడ. వచ్చింది అక్కడి నుంచే, కానీ ఈ స్పూన్ కదా అనుకుంటుంది ఇది నా నీరు అని. దూరంగా తీసుకెళ్ళిపోయామనుకోండి, సముద్రం నుంచి ఎక్కడికో పట్టుకెళ్ళిపోయి, సముద్రమే లేదు అక్కడ. సముద్రం దగ్గరగా ఉన్నప్పుడు సముద్రాన్ని చూస్తూ ఉంటుందేమో, అనుకుంటూ ఉంటుంది ఓహో ఇది ఆ సముద్రం నుంచి వచ్చిన నీరే అని. అర్థం చేసుకుంటున్నారా మీరు? మనస్సు పెట్టారా? ఆ సముద్రం దగ్గరగా ఉన్నప్పుడు, అంటే దగ్గరగా ఉంటామో భక్తుడు, ఆ భక్తుడు ఏమనుకుంటాడు, ఓహో ఇది నేను విడిగా వచ్చినా కూడా ఇది నేను సముద్రం నుంచే వచ్చింది ఈ నీరు అని భక్తుడు అనుకుంటాడు. అట్లా దూరం వెళ్ళిపోయిన తర్వాత గుర్తుందనుకోండి ఆ చెంచాకి, ఆ స్పూన్కి, లేదు నేను అక్కడి నుంచే వచ్చాను అని అనుకుంటుంది. ఇంకా దూరం వెళ్ళిపోయి అసలు సముద్రం వాసనే లేకుండా పోయిందనుకోండి, సముద్రం మాటే లేకుండా పోయిందనుకోండి, నేనే నీరు అంటాడు, నేనే సముద్రము అంటాడు. అక్కడ అసలు నీళ్ళే లేవనుకోండి, ఈ స్పూన్లో ఉన్న నీళ్ళే ఉన్నాయనుకోండి, ఇదే రాజు. అప్పుడు ఇదే రాజు అయిపోయి ఏమంటుంది, నేనే నీరు, అసలు సముద్రం అనేది లేదు అంటుంది. అది అహంకారం. ఇదే అవుతుంది మన జన్మలో. మనం కనీసం సముద్రానికి దగ్గరగా ఉన్నాం, భక్తులుగా ఉండి సంతోషపడాలి. సముద్రాన్ని చూస్తూ ఉండాలి, ఓహో సముద్రం, అమ్మో సముద్ర రాజు ఆయన నుంచే వచ్చాం మనం. ఇది భక్తి. ఆ సముద్రంలో కలిసిపోయి ఉండటం అది జ్ఞానం. ఇంకేం అనుకోదు అది, నేను చెంచా నీరు దీంట్లో పడ్డాను అని అనుకోదు. అలా అనుకోవటం భక్తి. అది మళ్ళీ సముద్రంలో కలిసిపోయి కూడా నేను చిన్నగా చెంచాలో ఉండేదాన్ని, వచ్చి ఇప్పుడు సముద్రంలో కలిసి పెద్దగా అయిపోయాను అని అనుకోవటం కూడా భక్తి. కలిసిపోయిన తర్వాత ఇంకా నేను అసలు విడిగా ఉండటం ఏమిటి, సముద్రం ఏమిటి, అంతా సముద్రమే. ఇది జ్ఞానం. ఇంతే. దీనిలో ఏ స్థాయిలో ఉన్నాం మనం? మొత్తానికి బయటకు వచ్చేసాం, చెంచాలో స్పూన్లో బయటకు వచ్చి సముద్రం దగ్గరగా ఉన్నామా, సముద్రానికి కొద్దిగా దూరంగా ఉన్నామా, అసలు సముద్రం అనే వాసనే లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయామా? ఇది మనకి సంబంధించిన ప్రశ్న. అయితే ఎవరికి వాళ్ళని ప్రశ్నించుకోవాలి. మనం సముద్రానికి ఎంత దూరంగా ఉన్నాము అని ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. దానికి సమాధానంగా అందుకనే ఇవన్నీ కూడా బయట ఉన్నట్టుగా అనుభవించబడుతూ ఉన్నాయి. తెలియని వారు అలాగే అనుకుంటూ ఉన్నారు. కంటి దోషం వల్ల ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తారు చూడండి. ఎలా అంటే, కంటి దోషం వల్ల రెండవ చంద్రుడు దూరంగా ఉన్నట్టుగా కనిపించినా కూడా ఆ రెండవ చంద్రుడు ఉన్నది కంటి దోషం ఉన్నవాడిలోనే, కానీ నిజంగా రెండవ చంద్రుడు లేడు కదా. రెండవ చంద్రుడు ఉన్నట్టుగా ఏదో వచ్చింది, కంటి దోషం ఏదో వచ్చింది, ఆ రెండుగా కనిపించే రోగం అని చెప్తారు కదా. ఆ రోగం వల్ల ఇద్దరు చంద్రుల్లాగా కనిపిస్తున్నారు కదా అని ఇద్దరు చంద్రులు ఉన్నారా అండి? ఒకే చంద్రుడికే ఇంత చలి భరించలేకపోతారు, మరి ఇద్దరు చంద్రులు ఉంటే మొత్తం భూమి ఎంత గడ్డగట్టుకుపోతుంది. కానీ వస్తుందట ప్రళయకాలంలో 12 మంది చంద్రులు, 12 మంది సూర్యులు అంతా వస్తారట. వచ్చి 12 మంది సూర్యులు అంత ప్రభావాన్ని చూపిస్తే ఏమవుతుందండి? భూమి అంతా ఒకసారికి బద్దలైపోతుంది, అణు రూపంగా వెళ్ళిపోతుంది. అలా ఒక చంద్రుడే భరించలేము, ఇద్దరు చంద్రులు ఉన్నారా కనిపించినంత మాత్రాన. కానీ ఇద్దరు చంద్రులు కనిపించారు కంటి దోషంతో. ఇది కంటి దోషంలోనే ఉంది తప్పించి ఇద్దరు చంద్రులు బయట లేరు, ఉన్నది ఒకడే చంద్రుడు. లేదండి నాకు బయట ఉన్నట్టుగా కనిపిస్తున్నారే అని ఎంత వాదిస్తే మాత్రం ప్రపంచం ఒప్పుకుంటుందా? లేదే. అలాగే ఇద్దరు చంద్రులు ఉన్నారు అనే కంటి దోషం వాడు ఎలా అంటాడో, దాన్ని అసత్యము అని మనం ఎలాగైతే అంటామో,
అలాగే ఈ సృష్టి కూడా మన మనస్సులోనే ఉంది తప్పించి బయట లేదు. సృష్టి అనేది మనస్సు నుంచే వచ్చింది అని ఆ ఉదాహరణతో చెప్పి మనకి అర్థం చేయించారు. అది చాలా. అలాగే ఈ సృష్టి అంతా అజ్ఞాని లోపలే ఉంది కానీ బయట లేదు. మరి జ్ఞాని అయిన వాడికి లోపల లేదు, బయట లేదు. అజ్ఞానికి మాత్రం ఇది బయట ఉన్నట్టుగా కనిపిస్తుంది. లేదు నాలోనే ఉంది, ఇది బయట లేదు అని అనుకోవటం అది మధ్యమ స్థాయి. లేదు ఇది బయటే ఉంది నాలో లేదు అని అనుకోవటం అది అధమ స్థాయి అజ్ఞానం. లేదు అసలు ఇది బయట లేదు లోపల లేదు, ఉన్నది పరబ్రహ్మ ఒకడే అనుకోవటం అది ఉత్తమ స్థాయి. ఈ 3 స్థాయిలు ఉన్నాయి. ఆ 3 స్థాయిల్లో సహజంగా సాధారణంగా మనం ప్రారంభ దశలో కింద స్థాయిలో ఉంటాం. నిదానంగా ఆ ఉపదేశాలు విని గురు అనుగ్రహంతో, గురు కృపతో మధ్యమ స్థాయికి వస్తాం. ఇంకా బాగా సాధన చేస్తే ఉత్తమ స్థాయికి వెళ్తాం. అందువల్ల ఉత్తమ స్థాయి వైపు ప్రయాణం చేయమని అమ్మవారి ఇక్కడ చెబుతూ ఉన్నది అని అర్థం చేసుకుందాం మనం. అక్కడికి ఆ సర్గ సమాప్తి అవుతుంది. తర్వాత మరణ విచారము అంటే అసలు మరణం అంటే ఏమిటి, జనన మరణాలు అంటున్నారు కదా. సృష్టి విచారాన్ని చెప్పారు, సృష్టి అనేది లోపలే ఉంది అని. మరి మరణ విచారం, మరణం అంటే ఏమిటి అని తెలియాలి. ఆ విషయాన్ని మనకి చెప్తారు. అమ్మవారు అంటున్నారు, తస్మాద్ ఏ వేద్య వేత్తారో ఏ వా ధర్మం పరం శ్రితా ఆతివాహిక లోకాంస్తే ప్రాప్నువంతీహ నేతరే. అందువల్ల ఓ లీలాదేవి, తత్వజ్ఞులు, ధర్మపరులు అంటే యోగాభ్యాసాన్ని ఆశ్రయించిన వారు. అందుకనే స్వామిజీ ఎప్పుడు క్రియాయోగం చేయండి, యోగాభ్యాసం చేయండి అంటారు. యోగాభ్యాసాన్ని ఆశ్రయించిన వారికే ఆతివాహిక లోకాలు దొరుకుతాయి. అటువంటి వాళ్ళే ఆతివాహిక లోకానికి వెళ్ళగలరు, ఇతరులు వెళ్ళలేరు. తత్వజ్ఞానం కలిగి ఉండాలి, ధర్మాన్ని బాగా ఆచరణ చేసి ఉండాలి, యోగాభ్యాసం చేసి ఉండాలి. అటువంటి వారికి మాత్రమే, పోనీ స్వర్గం అనుకోండి, అటువంటి లోకాలు వీళ్ళకి మాత్రమే దొరుకుతాయి. అక్కడికి సూక్ష్మ శరీరంతోనే వెళ్ళాలి. సూక్ష్మ శరీరం అనేది ఈ కర్మల వల్ల, ఈ ఆలోచన వల్ల, ఈ జ్ఞానం వల్ల కలుగుతుంది. అందుకనే పుణ్యం చేయాలి అని చెప్తారు, అందుకనే ధర్మం చేయాలి అని చెప్తారు. ఏవా ధర్మం పరం శ్రితాః, పరమమైన ధర్మాన్ని, వేదోక్తమైన ధర్మాన్ని ఎవరైతే పట్టుకుని ఉంటారో అటువంటి వారికే ఈ సూక్ష్మ శరీరం వస్తుంది. సామాన్యులకి అసలు ఈ జ్ఞానం కూడా తెలియదు, అసలు ఈ విషయం కూడా అర్థం కాదు. అందువల్ల ధర్మాన్ని చేయాలి. చేసిన ధర్మము చెడని పదార్థము. ప్రపంచంలో చెడని పదార్థం ఏదైనా ఉందా అంటే, ఒకడు శిష్యుడు అన్నీ తెచ్చిపెట్టుకున్నాడు, ఏవేవో తెచ్చిపెడుతున్నాడు మార్కెట్ నుంచి. ఎందుకురా ఇవన్నీ పెడుతున్నావు అంటే, నాకు అవసాన కాలంలో నేను శరీరాన్ని విడిచిపెట్టిపోయేప్పుడు ఇవన్నీ నాకు ఉపయోగపడతాయి, సంచిలో వేసుకుని వెళ్తాను, అక్కడ ఎవరుంటారు నాకు వండి పెట్టేవాళ్ళు, అందుకనే ఇవన్నీ సంచిలో వేసుకుని వెళ్తాను. అరే అట్లా కాదురా, ఇవేవి నీతో రావురా. వాడికి నమ్మకం లేదు, అన్నీ తెచ్చిపెట్టుకున్నాడు. పోన్లే, వీడికి అనుభవంతోనే తెలియాలి, వీడికి చెప్తే వినేవాడు కాదు, గిల్లితే ఏడ్చేవాడు అంటారే, అలా ఉన్నాడు వీడు. సరే కానీ తెలియని వీడికి అని అనుకున్నారు. వాడన్నీ తెచ్చిపెడుతున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉండగానే అన్నీ పాడైపోతున్నాయి, వాడి కంటి ముందే పాడైపోతున్నాయి. పాడవంది ఏది ప్రపంచంలో, అన్నీ పాడవుతున్నాయి. ఏదో మార్పు వాటిలో వస్తోంది. వాడికి అర్థమైంది, ఓహో నాకేమో కాలం గడిచిపోతోంది, నేను ఇంక పోయే సమయం దగ్గరికి వచ్చింది, నేనేమో ఇవన్నీ తీసి పెట్టుకుంటున్నాను, ఇవన్నీ పాడైపోతున్నాయి, ఇవేవి నాతో రావు. గురువుగారిని అడిగాడు, గురువుగారు మీరు చెప్పారు ఇవేవి నీతో రావురా, ఇవన్నీ పాడైపోతాయిరా అని, నేనేం చేయాలి చెప్పండి నాకు అంటే, అప్పుడు అన్నారు ఆయన, చేసిన ధర్మము చెడని పదార్థం. ప్రపంచంలో చెడనిది పదార్థం ఏదైనా ఉంది అంటే అది నువ్వు చేసిన ధర్మము. అందువల్ల ధర్మం చేసుకో, నువ్వు పుణ్యం చేసుకో, నువ్వు మంచి పనులు చేసుకో, నువ్వు అదే నీతో వస్తుంది. నువ్వు చేసిన ధర్మమే నీతో వస్తుంది, అదే నీకు లైఫ్ సేవర్ లాగా పనిచేస్తుంది. లైఫ్ జాకెట్ అంటారే, అదే నీకు అట్లా ఉపయోగపడుతుంది. అది ఈ శరీరంతో వచ్చేది కాదు, అది సూక్ష్మ శరీరంతో వచ్చేది. అది సూక్ష్మ శరీరం వీటిని మోసుకు వెళ్ళలేదు. ఈ లగేజు అక్కడ రాదు. అక్కడ వచ్చే లగేజు ధర్మం ఒకటే, అక్కడ వచ్చే లగేజు పుణ్యం ఒకటే. అందువల్లే ఆ కీర్తన పుట్టింది, చేసిన ధర్మము చెడని పదార్థము. అది చెడని పదార్థం, అది ఎప్పటికీ చెడిపోదు, అది చెడకుండా ఉంటుంది, మనల్ని బాగు చేస్తుంది. అందువల్ల
ఎవరైతే ఆ ధర్మాన్ని ఆచరణ చేశారో, లేదా ఎవరైతే యోగ ధర్మాన్ని ఆచరణ చేశారో, లేదా ఎవరు యోగాభ్యాసాన్ని చేశారో, ఎవరైతే తత్వజ్ఞానాన్ని పొందారో అటువంటి వాళ్ళు, వారికి ఈ ఆతివాహిక లోకం సిద్ధిస్తుంది, సామాన్యులకి సిద్ధించదు. ఇక ఆ లీలాదేవికి ఎలా వచ్చింది ఇది అంటే, ఆమె ధర్మం చేసుకుంది, ఆమె నన్ను ప్రార్థన చేసింది, మంచి పనులు చేసింది, అందువల్ల ఆమెకి సూక్ష్మ శరీరం వచ్చింది అని తర్వాత చెప్తారు. ఆది భౌతిక దేహత్వం మిథ్యాభ్రమమయాత్మకం కథం సత్యే స్థితిం యాతి ఛాయాస్తే కథమాతపే. మిథ్యాభ్రమతో నిండినది అయిన ఆది భౌతిక దేహము సత్య పదార్థాన్ని ఆశ్రయించుకుని ఎలా ఉండగలదు? సాధ్యమే లేదు. ఎందుకంటే మిథ్యాభ్రమతో నిండిన ఆది భౌతిక దేహం అది సత్య పదార్థాన్ని ఆశ్రయించి ఉండలేదు కదా. ఇది వచ్చిందే మిథ్య వల్ల, ఇది వచ్చిందే భ్రమ వల్ల. ఇటువంటి ఈ ఆది భౌతిక శరీరం, ఇటువంటి పాంచభౌతిక శరీరం ఇది సత్య పదార్థాన్ని ఆశ్రయించి ఎలా ఉంటుంది? ఉండదు. అందువల్ల సశరీరంగా స్వర్గానికి వెళ్ళటం అనేది సాధ్యం లేదు. కానీ విచిత్రం ఏమిటంటే, వీడు సూక్ష్మ శరీరంతో వెళ్ళినా కూడా వీడికి ఈ శరీరమే కావాలి అని అనుకుంటే ఆ శరీరంతో ఉంటాడు. కానీ ఈ శరీరం ఇట్లా గాల్లో ఎగిరిపోతూ, అక్కడ చూసేవాళ్ళు, మనం మహాభారతంలో చివరిలో పాండవులు, కౌరవులు వీళ్ళందరూ వెళ్ళారు. పాండవుల్ని చూశారు, యమధర్మరాజు చూశాడు. ఇక్కడ ఆ స్వర్గలోకంలో వారితో చర్చ కూడా జరిగింది. ఇంద్రాది దేవతలు వీళ్ళని చూశారు. పాండవుని చూశారంటే ఇదే రూపంలో చూశారు. వాళ్ళు అక్కడ అనుకుని వెళ్ళారు, మేము ఈ రూపంతోనే, ఈ శరీరంతోనే వెళ్తాము అని. కానీ మనకి ఈ ఆదిభౌతికంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆ శరీరాలు కనిపించవు. వాళ్ళు సూక్ష్మ శరీరంతో వెళ్ళినా కూడా ఏ రూపాన్నైనా ధారణ చేయగలరు. మనశ్శరీరం అది, మనస్సంకల్పంతో వెళ్ళే శరీరం కాబట్టి, సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ ఏ రూపాన్నైనా వాళ్ళు ధారణ చేయగలరు. ఇదే రూపంతో ఎన్ని రోజులు ఏ రూపంతో జీవించి ఉన్నామో ఈ భూలోకంలో, ఇదే రూపంతో వెళ్ళాలి అనుకుంటే అదే రూపంతో వెళ్తారు వాళ్ళు. లేదా వేరే ఇంకొక రూపం రావాలి అనుకుంటే ఆ వేరే రూపంతో వెళ్తారు వాళ్ళు. దత్తాత్రేయ స్వామి ఏ రూపంలో అయినా వస్తాడు. ఎలా సాధ్యం? అది సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఏ రూపాన్నైనా ఆయన ధారణ చేయగలడు. అదేవిధంగా అక్కడ ఈ మిథ్యా భ్రమతో వచ్చిన పాంచభౌతిక శరీరము సత్య పదార్థాన్ని ఆశ్రయించుకుని ఎలా ఉంటుంది? ఇది అసత్యం. అసత్యము సత్యాన్ని ఆశ్రయించి ఎలా ఉంటుంది? ఉండదు కదా. ఎండ యందు నీడ ఉంటుందా? సాధ్యం లేదు కదా, సాధ్యం లేదు కదా. అలాగే నీడలో ఎండ ఉంటుందా? ఉండదు కదా. ఛాయాస్తే కథమాతపే. ఎండ అంటే ఎండ అంతే, నీడ నీడ అంతే. ఎండ వేరే, నీడ వేరే. ఎండలో నీడ ఉండదు, నీడలో ఎండ ఉండదు. అలాగే ఇక్కడ అసత్యంలో సత్యం లేదు, సత్యంలో అసత్యం లేదు అని స్పష్టంగా చెప్పి, స్థూలము సూక్ష్మమందు, ఇక్కడ వ్యాఖ్యానంలో చెప్పిన మాట మీకు గుర్తు చేస్తున్నాను. స్థూలము సూక్ష్మమందు త్రివృత్కరణంతో అధ్యాస చేయబడింది. సూక్ష్మంలో ఈ స్థూలాన్ని అధ్యాస చేశాం. త్రివృత్కరణం అంటే పంచభూతాల్లో కూడా మూడే చూడండి మనకు కనిపించేది. ఆకాశము, వాయువు మనకు కనిపించేవి కావు, అమూర్తాలవి. అంటే మూర్తి లేదు అక్కడ. మూడిటికే మూర్తం ఉంది, మూర్తామూర్తము అంటారు ఉపనిషత్తుల్లో. అమూర్తాలవి రెండు కూడా. మూర్తి స్వరూపం వీటికే ఉన్నాయి. వీటికి ఆకాశాద్ వాయు, అగ్ని, ఆపహ, భూమి, ఈ మూడిటికే ఉంది. ఈ మూడిటికే రూపం ఉంది, తర్వాత రూపమే లేదు. అందువల్ల ఏమంటారంటే, ఏదైనా పదార్థం, ఆ పదార్థంలో ఉన్నది ఏమిటి? తేజోబన్న రూపాలంతే. తేజ అప్ అన్నం. తేజస్సు అంటే ప్రకాశం. ఆ ప్రకాశాన్ని విడగొట్టేసే, దాని నుంచి తీసే. అప్ అంటే నీరు, ఆ నీటిని తీసేసే. ఆ తేజ అప్ అన్న, అన్నం అంటే ఘన పదార్థం, ఆ ఘన పదార్థాన్ని తీసేసే. ఏముంది? పదార్థమే లేదు. ఈ మూడే ఉన్నాయి అన్ని పదార్థాల్లో. ఈ మూడిటితోనే ఇదంతా జరుగుతోంది. ఈ మూడింటిని విడగొట్టేస్తే, సైన్స్ దృష్ట్యా ఈ మూడింటిని విడగొట్టేస్తే ఏముంది? పదార్థమే లేదు. ఈ మూడిటి యొక్క కలయిక, ఈ మూడు కలిసి ఇది ఒక కాంపౌండ్ అయ్యి, ఈ కాంపౌండ్తోనే ఒక రూపం వస్తోంది. ఆకాశము, వాయువు అమూర్తం. వాయువు తగిలినప్పుడు శరీరానికి, చర్మానికి తగిలినప్పుడు ఉంది అని అనిపిస్తుంది. వాయువు అక్కడేదో ఆకులో ఏవో కదులుతున్నప్పుడు చూస్తే ఓ గాలి ఉంది అని అనిపిస్తుంది. అంతేగాని ప్రత్యక్షంగా కనిపించేది కాదు కదా. ఒక భూతంలాగా, ఒక ఆకారంతో కనిపించేది కాదు కదా. ఆకాశము, వాయువు. అందుకనే వాయువునే బ్రహ్మ అనే ఉపనిషత్తులో కీర్తించారు. సరే, ఆకాశము బ్రహ్మస్వరూపంగా ఎప్పుడు చెప్తూ ఉంటారు.
వియత్ అంటే ఆకాశం అంటే అదే విష్ణు పదము అనే వర్ణన కూడా మనకు కనిపిస్తుంది. తేజోబన్న రూపాలను విడగొడితే స్థూలమే మిగలదు, అసలు స్థూలం అనేదే లేదు. సూక్ష్మం అలాగే ఉంటుంది. విడిపోయిన తర్వాత సూక్ష్మం అలాగే ఉంది. అంటే ఇవి కలిసిన తర్వాత రూపం రావటానికి ఏదైతే కారణమైందో ఆ సూక్ష్మం అలాగే ఉంది, అది ఎక్కడికి పోలేదు కదా. ఇవి కలిశాక దానికి ఒక రూపం రావాలి, దేనివల్ల అవుతోంది? ఆ సూక్ష్మం వల్లే అవుతోంది. ఆ సూక్ష్మం అలాగే ఉంటుంది, స్థూలం పోయింది. అదే ఆ జీవుడు అలాగే ఉంటాడు, ఆ శరీరం పోయినా అని చెప్పేందుకు అది స్థూలాపేక్షతో సూక్ష్మ శరీరమైన ఆతివాహిక శరీరము సత్యము. ఆ సూక్ష్మ శరీరం ఏదో సత్యము అని కాదు, స్థూలాపేక్షతో అది సత్యం. స్థూలాన్ని చూస్తే సూక్ష్మమైన ఆ మనశ్శరీరం సత్యం. దాని తరువాత సత్యం కూడా ఉంది, నా మనస్సు కూడా పోయిన తర్వాత సత్యం వేరే ఉంది. కానీ మనకి ప్రస్తుతానికి ఇక్కడ అవసరమైంది మానసిక శరీరం, మనశ్శరీరం. అందుకోసం ఆ మాట చెప్తున్నారు. లీలా విదిత వేద్యానో పరమం ధర్మమాశ్రిత కేవలం తేన సాభర్తు కల్పితం నగరం గత. ఆ లీల అక్కడికి వెళ్ళింది కదా పద్మరాజు దగ్గరికి, గత జన్మకి వెళ్ళింది, రాబోయే జన్మకి కాదు, గడిచిపోయిన జన్మకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిందే ఆ లీలాదేవి. ఎట్లా వెళ్ళింది అంటే ఆమె తత్వజ్ఞురాలు కాదు. ఇక్కడ రెండు అర్థాలు చెప్తారు. ఆమె తత్వజ్ఞురాలు కాదు, ఏ యోగాభ్యాసము చేయలేదు, కానీ వెళ్ళింది. అందుకనే కల్పించుకున్న నగరానికి వెళ్ళింది, నిజమైన నగరానికి వెళ్ళలేదు, కల్పిత నగరానికి వెళ్ళింది. అది కూడా కల్పిత నగరమే, తాను వెళ్ళిన నగరం ఉంది, అది కూడా కల్పిత నగరమే అనే ఒక అర్థము. తాను తత్వజ్ఞురాలు కాకపోయినా కూడా ధర్మాన్ని ఆశ్రయించింది. ఆ ధర్మాన్ని ఆశ్రయించడం వల్ల నా అనుగ్రహం కలిగింది. నా అనుగ్రహం కలగటం వల్ల తన భర్త కల్పించుకున్న ఆ నగరానికి, ఆ గత జన్మకి తాను వెళ్ళగలిగింది అనే అర్థాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దాని తరువాత ఆ లీల సరస్వతి అమ్మవారిని మళ్ళీ ప్రశ్నిస్తుంది. ఆమె ఎలాగైనా వెళ్ళని, మనకెందుకు, ఎవరు ఏం తాపత్రయపడితే మనకెందుకు, మన కష్టాలు మనకి గట్టెక్కితే చాలు అని అనుకుంటాం కదా. అలాగే ఆ లీలాదేవి ఎలాగైనా పోని అమ్మ, నాకెందుకు, సమాధానం చెప్పావు, సంతోషం. ఆ సూక్ష్మ శరీరం అంటే ఏమిటి అని తెలిపావు, చాలా సంతోషం. ఇప్పుడు ఇక్కడ నేను చూస్తూ ఉంటే నా భర్త కష్టాల్లో ఉన్నాడు. ఈమె అక్కడి నుంచి వచ్చింది, పద్మరాజు దగ్గర నుంచి వచ్చింది. ఇక్కడ ఉన్న లీల అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్న లీల అంటోంది కదా, నా భర్త పద్మరాజు విదూరథుడిగా వచ్చి ఇప్పుడు ఇక్కడ కష్టపడుతూ ప్రాణాలు పోతున్నాయి, ఏం చేయాలి, ఎట్లా కాపాడుకోవాలి ఇన్ని అనే ఒక ప్రశ్న వేస్తూ, దీనికి కారణం ఏమిటి, ఈ సుఖ దుఃఖాలకు కారణం ఏమిటి, దీనికి ఏమైనా నియమం ఉందా, ఈ నియమానికి కారణం ఏమిటి, ఏమిటి, ఇది అగ్ని కాలుస్తుంది నియమం, ఆ నీరు చల్లగా ఉంటుంది లేదా ప్రవహిస్తుంది నియమం, ఏమిటి నియమాలు, ఎవరు పెట్టారు ఈ నియమాలు? నువ్వేమో సృష్టి అంతా కల్పితం అంటావు, కానీ ఈ నియమాలు కనిపిస్తున్నాయి. కల్పిత సృష్టిలో అన్నీ మారిపోతూ ఉంటాయి కదా. మనం కల్పిత ప్రపంచంలో కళలో ఏవేవో చూస్తాం, అసంభవమైనవని కూడా చూస్తాం మనం. అలాగే సముద్రంలో ఒక డైవ్ కొట్టేసి లోపల దాకా వెళ్ళి భూమిని ముట్టుకొని వచ్చినట్టుగా మనం కలగంటాం. అది సాధ్యమా అండి? సముద్రం అంటేనే భయపడేవాడు కలలో సముద్రంలో ఈత కొట్టి వచ్చినట్టుగా చూస్తాడు. మరి కళలో ఇవన్నీ సాధ్యమవుతున్నాయి, కానీ బయట మాత్రం ఈ నియమాలు ఇట్లాగే కనిపిస్తున్నాయి. కల్పిత ప్రపంచంలో ఇలా నియమాలు ఉండకూడదు కదా. ఎంత మంచి ప్రశ్న. మీరేమో కల్పిత ప్రపంచం అన్నారు, సరే మంచిదే, కానీ నియమాలు ఎందుకు వచ్చాయి దీంట్లో, దీనికి నాకు సమాధానం చెప్పు అనే ప్రశ్న. ఆ ప్రశ్నకి అమ్మవారి సమాధానం చెప్తుంది.